ఇది పెడితేనేమో చక్కగా ఉంటుంది మంట ఎక్కడ పోకుండా కరెక్ట్ నూనె హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు వ్లాగ్స్ 123. నేను మీ కళ్యాణి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతో పాటు నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఈరోజు విషయం ఏంటంటే, మా కోడలు హాఫ్ సారీ ఫంక్షన్ అండి. మా కోడలు అంటే మా ఆడపడుచు వాళ్ళ కూతురు. సో మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి తరపు నుంచి ఏమేమి తీసుకెళ్ళాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, బాగా ధూమ్ధామ్గా అయితే ఎంజాయ్ చేసామండి. వీడియో చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ వచ్చేసి డే 1 రోజు అండి. మేము కూర్చోబెట్టడానికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి తరపు నుంచి ఏమేమి తీసుకెళ్లాలో అవన్నీ తీసుకెళ్ళామండి. ఇక వెళ్ళడం అయితే నేను, మా వారు, మా బాబు, మా అత్తయ్య నలుగురం అయితే వెళ్ళిపోయామండి డే 1 రోజు అయితే. ఈ బౌల్స్ లాగా ఉన్నాయి వచ్చేసి కుడకలండి, వెండి కుడకలు. ఇవి వచ్చేసి వెండి తమలపాకులు అండి. ఇవి ఒక 5 తీసుకున్నాము. ఇక ఇవి వచ్చేసి వక్కలు అంటారు కదండి, వక్కలు లేదా పోకలు. ఇక వీటితో పాటు ఒక వెండిది సొప్పకట్టె అంటారు కదండి, ఇక్కడ పైన ఉంది కదా, అదే అంటే మేము తీసుకున్నది. సో ఇప్పుడు మేము వీడియోలో చూపించిన మొత్తం వెండి సెట్ అయితే తీసుకున్నామండి. ఇక వీటితో పాటు సాంప్రదాయంగా అయితే ఇవన్నీ వెండివి తీసుకెళ్ళినా కూడా మళ్ళీ న్యాచురల్గా ఇవైతే తీసుకోవాలంటండి. అందువల్ల మేము ఈ 5 కుడకలు, ఖర్జూరాలు, 5 వక్కలు అయితే తీసుకున్నాము. అలాగే వీటితో పాటు వడినించడానికి ఒక 5 రకాల పండ్లు అయితే తీసుకున్నామండి. దానిమ్మ, సపోటా, జామ, సంత్ర, ఇంకా వీటితో పాటు యాపిల్ అండి. ఈ 5 రకాల పళ్ళు అయితే తీసుకున్నాము. సో ఇదంతా వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఎవరైనా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకంటూ ఒక క్లారిటీగా ఉంటుంది అనేసి, అలాగే ఒక ఐడియా కూడా ఉంటుందండి. అందువల్ల నేను ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక అలాగే వీటితో పాటు మన సాంప్రదాయానికి పూలే కదండి ఫస్ట్ వచ్చేసి, అందువల్ల ఈ పూలు కూడా తీసుకున్నాను. ఇక వీటితో పాటు ఒక స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నామండి. ఇక్కడ ఇంట్లో వచ్చేసి రూమ్లో లైటింగ్ సరిగ్గా లేదండి, అందువల్ల కొంచెం చీకటిగా కనిపిస్తుంది. ఇక డే 1 నుంచి 11th డే వరకు అయితే మేము చేసిన షాపింగ్ ఏంటి, మేము ఏమేమి తీసుకున్నాము. ఇక బట్టలు తీసుకున్నామండి. ఇక వీటితో పాటు బంగారం, వెండి కూడా తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నాము అనేసి మొత్తం వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇక ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మొత్తం అన్ని బయటికి తీసి ఇలా అయితే నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానండి వడినించే ముందు. ఇక ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నట్టయితే మనకు ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుందండి. ఇక తినొచ్చేసి మా అత్తమ్మ. ఇక ఇక్కడ వెళ్ళి కాసేపు రూమ్లో అయితే కూర్చున్నామండి. ఇక మా ఆడపడుచు అండి, తినొచ్చేసి 2వ ఆడపడుచు, వీళ్ళింటికేనండి ఇప్పుడు మేము వచ్చింది. బాగా టైర్డ్గా అయిపోయామండి, చాలా దూరం ఉంది వీళ్ళ ఊరు వచ్చేసి. అది కాకుండా మేము ఇక్కడ మహబూబ్ నగర్లో వచ్చేటప్పుడు ఈ వెండి సామాను, ఈ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చాము కదండి. అక్కడ షాపింగ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక అందుకే నీరసంతో మా మొహాలన్నీ వాడిపోయాయి. ఇక ఇంటికైతే వచ్చేసామండి. ఒక 4-5 డేస్ తర్వాతకి మేము ఫంక్షన్ కోసం అయితే షాపింగ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మహబూబ్ నగర్లోని CMR షాపింగ్ అయితే వచ్చేసామండి. ఇక ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచుకు, కోడలికైతే మేము శారీస్ అయితే తీసుకుంటున్నామండి. ఇక షాప్ అంతా తిరిగి చూసి ఫైనల్గా అయితే ఒక 2 శారీస్ వీడియోలో చూపించినవి అయితే సెలెక్ట్ చేసామండి. ఇక ఈ ఫంక్షన్ షాపింగ్కి అయితే నేను, మా 3వ ఆడపడుచు అయితే వచ్చామండి. ఇక శారీస్ అయితే తీసుకొని అటు నుంచి అట్టే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము. కమ్మలు అయితే అన్నీ చాలా బాగున్నాయండి, చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. కానీ కొన్నేమో ఓల్డ్ డిజైన్స్ ఉన్నాయి, ఇది కొంచెం బాగుంటుంది చూడడానికి అనేసి ఈ డిజైన్ అయితే ఫైనల్గా సెలెక్ట్ చేసామండి. చూపెట్టు ఒకసారి ముఖం. ఏ పాప, ఇక్కడ మగ్గం వర్క్ వేసింది, ఇక్కడ ఈ అబ్బాయి ఇవి కట్ చేస్తుండు. ఇక షాపింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇక నెక్స్ట్ డే వచ్చేసి మా 3వ ఆడపడుచు వచ్చేసి ఇలా బ్లౌజ్ డిజైన్ అయితే వేస్తుందండి, మగ్గం వర్క్. ఇది వచ్చేసి నెక్కు వచ్చిందండి, బ్యాక్ సైడ్ చాలా బాగుంది డిజైను. ఇక హ్యాండ్స్కి వచ్చేసి ఈ డిజైన్ అయితే వేసిందండి, చాలా బాగుంది.
ఇక కారపప్పులు అయితే చేస్తున్నామండి ఫంక్షన్కి తీసుకెళ్ళడానికి. ఇక మా అత్తమ్మ వచ్చేసి ఇక్కడ ఈ రొట్టెలాగా కొట్టేస్తుంది, మా చిన్నాడపచ్చేమో కట్ చేస్తుంది, నేనేమో కాలుస్తున్నానండి. ఇక అందరికీ పనులు అయితే సరిపోయాయి. ఈ కారం బిళ్ళలోకి వచ్చేసి మేము పచ్చిమిర్చి యాడ్ చేసామండి, అందువల్ల ఇది రెడ్ కలర్లో అయితే కనిపించట్లేదు. కానీ ఈ పచ్చిమిర్చి వేయడం వల్ల కలర్ అయితే అంతగా రాదండి, ఎల్లో కలర్ వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం అసలు బాగుంటుంది. పచ్చిమిర్చితో ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మొత్తం అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ కారం బిళ్ళలు అయితే కాలుస్తున్నానండి. ఇవి వచ్చేసి పూరీలలాగా అనిపిస్తున్నాయి చూడడానికి, అలా పొంగిపోయాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఏం లేదండి, చేసుకోవడం అయితే చాలా సింపుల్. బియ్యము శనగపప్పు మనము పిండి ఆడిస్తాం కదండి, ఆ పిండిలోనే కొంచెము పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, అల్లము, ఇంకా వాటితో పాటు కొంచెం కరివేపాకండి, ఇది వేసుకొని మనం వేడి నీళ్ళతో బాగా పిండి అయితే కలుపుకోవాలండి. ఇక ఇలా రొట్టెల్లాగా కొట్టాక ఈ మొత్తం ఇలా మనకి ఏ షేప్ కావాలంటే అలా మనకి ఎంత సైజు కావాలనుకున్నట్టుగా మనము ఈ బిళ్ళలు అయితే రెడీ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్, కానీ చాలా రోజులైతే స్టోర్ ఉంటాయండి. మనకు నోటికి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి అంటే కట్ చేయకుండా పచ్చిమిర్చి పేస్ట్ ఉంటుంది కదండి, అది వేసుకోవాలి. వీటితో పాటు చెప్పడం మర్చిపోయాను, కొంచెం నువ్వులు కూడా వేసుకున్నట్టయితే మనకు తినేటప్పుడు అక్కడక్కడ బాగుంటుందండి టేస్ట్. ఇక అప్పలు అయితే రెడీ అయిపోయాయి. ఇక నైట్ వచ్చేసి టైం 10:30 అవుతుందండి. ఇప్పుడు కజ్జికాయలు అయితే చేయడం స్టార్ట్ చేసాము. ఇక డే టైంలో వచ్చేసి మేము కారం బిళ్ళలు, మురుకులు అయితే చేసామండి. ఇక ఇవి ఒకటి చేస్తే అయిపోతుంది. ఇక నైట్ పెద్దగా హడావిడి లేకుండా డే టైంలోనే పిండి అయితే తడిపి పెట్టుకున్నామండి. ఇక వీటిలోకి కావాల్సిన పౌడర్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఈ పౌడర్ కూడా చాలా సింపుల్ అండి. కొంచెం ఆయిల్లోనే రవ్వ అయితే మాడిపోకుండా దూరగా వేయించుకోవాలండి. అలాగే వాటితో పాటు కొంచెం చక్కెర, కొబ్బరి పౌడర్, పుట్నాల పొడి, పల్లీల పొడి అండి, ఈ 5 అయితే కలిపి మనం పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇక షుగర్ అంటే మన ఇష్టం అండి, మన స్వీట్ తినడానికి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. ఆయన మంచోడు, అందరు తిక్కోలే పిసుకోదు నాన్న అట్లా. ఇక్కడ మేము కజ్జికాయలు చేస్తుంటే ఇక మా బాబు బయట నుంచి అయితే వచ్చాడండి, ఏం చేస్తున్నావు తిక్కోడా అని. ఇప్పుడు టైం అయితే 11 అవ్వచ్చిందండి, ఇంకా పడుకోలేదు. ఇగో తిరుగుతూ కూర్చున్నాడు ఇల్లంతా. కొన్ని కజ్జికాయలు అయితే చేయడం అయిపోయిందండి. ఇక మా ఆడపడుచులు ఇద్దరు కజ్జికాయలు అయితే చేస్తున్నారు. ఇక నేనైతే ఇప్పుడే పొయ్యి అంటించానండి బయట. ఇక ఇవన్నీ ఒక్కొక్కటిగా కాలుస్తున్నాను. ఇక చాలాసేపు అయిందంటే ఇవన్నీ పైన ఆరిపోయినట్టుగా అయిపోతాయండి, అందువల్ల ఇక వాళ్ళు చేస్తుంటే నేను ఒక్కొక్కటిగా అయితే కాలుస్తున్నానండి బయట.
బయట చలి బాగానే ఉంది కానీ ఈ పొయ్యి దగ్గర కూర్చున్నందుకు కావచ్చండి ఈ మంట సెగకి అసలు చలి అనేది తెలియట్లేదు. ఇవి చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అవుతుందండి, కానీ కాల్చడం మాత్రం త్వరగా అయిపోతాయి. ఇదిగో చూడండి, నూనెలో వేసానో లేదో ఇలా వేగిపోయాయి. ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మన కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయండి. చేసినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కానీ చల్లారాక క్రిస్పీగా అయితే అవుతాయండి. ఇందులో స్టఫింగ్కి చేసిన పౌడర్ అయితే చెప్పాను, కానీ ఇవి చేయడానికి యూజ్ చేసిన పిండి మైదా పిండి లేదా గోధుమ పిండి రెండిటితో ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. లేదా మైదా పిండి కొంచెం గోధుమ పిండి కొంచెమైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసినా కూడా మనకు ఈ కజ్జికాయలు అయితే వస్తాయండి. ఇక మొత్తం చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక అన్నీ ఒకరోజు ముందుగానే ఒక్కొక్కటిగా అయితే మొత్తం సర్ది పెట్టుకుంటున్నామండి, హడావిడి లేకుండా ఉంటుంది. ఇక్కడ మా మూడో ఆడపడుచు వచ్చేసి మొత్తం అన్నీ సెట్ చేసి పెడుతుంది. ఇక ఫంక్షన్కి కావాల్సిన ప్యాకింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. మొత్తం అన్నీ సర్దేశాము. ఇక చేసుకున్న పిండి వంటలు, శారీస్, బ్లౌజులు, ఫంక్షన్కి సంబంధించిన గోల్డ్ ఇవన్నీ మొత్తం అన్నీ సెట్ చేసి పెట్టుకొని ఒకరోజు ముందుగానే నైట్ బయలుదేరిపోయామండి. ఇక ఈ వీడియో వచ్చేసి ఫంక్షన్ రోజు వీడియోనండి. మార్నింగ్ ఇక 8:30 అవుతుంది. డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మంగళస్నానం అయితే చేయించడానికి మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టారండి. ఇక మేము వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇక ఈ పాప కూడా వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురేనండి. ఇక అందరం కలిసి తింటున్నాము. Chocolate surprise, that's a